వివేచన అనేది కావాలి, వివేకం అనేది కావాలి. అవి ఉంటేనే నువ్వు దాన్ని ఏం చేయగలుగుతావు, తెలుసుకోగలుగుతావు. అందుకే మొదటి శతాబ్దంలోని విశ్వాసులు కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఆ వివేకం కలిగిన కారణాన్ని బట్టి అందరినీ యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు, అందరినీ యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు మొదట పరీక్షించి వీళ్ళు నిజానికి వీళ్ళు ఎవరు అనేది వాళ్ళు గుర్తించి, వాళ్ళు ఒకవేళ అబద్ధికులైతే వాళ్ళను ఏం చేసేది, అంటే వాళ్ళను తిరస్కరించేది. ఒకవేళ నిజంగా దేవుని నుంచి పంపబడిన వారైతే వారిని యాక్సెప్ట్ చేసేది. కాబట్టి ఈరోజు పరిస్థితి ఎలాగైపోయిందంటే చూడండి, రివర్స్. కొంతమంది విశ్వాసులు ఏం చేస్తూ ఉన్నారంటే, కొరింథీ పత్రికలో ఆ రోజుల్లో కూడా అపోస్తలుని పౌలు అనుభవించినటువంటి చేదైన అనుభవం ఇది. అపోస్తలుని పౌలు ఏం చెప్తున్నారు చూడండి, 13వ అధ్యాయం 2 Corinthians chapter 13 verse 3, 3వ వచనంలో మనం చూస్తే, క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుని సేవకుని, దేవుడి చేత పంపబడినటువంటి అపోస్తలుడు, దేవుని చేత పంపబడినటువంటి సేవకున్నేమో వీళ్ళు ఏం చేస్తున్నారు, అనుమానిస్తున్నారు. ఈ అబద్ధికుల వేషధారణ, అంటే అబద్ధికులు వేషాలు వేసుకొని దయ్యాల బోధలు చెప్పుకుంటూ మోసపరిచే ఆత్మలు కలిగి వచ్చిన వారినేమో యాక్సెప్ట్ చేస్తున్నారు. వారిని ఏ రకంగా అనుమానించకుండా వారిని వెంటనే యాక్సెప్ట్. ఎందుకు అంటే వారి దగ్గర ఆస్తి ఉందనో, వారి దగ్గర పేరుందనో, వారి దగ్గర సంఘాలు ఉన్నాయేమో, చర్చ్ బిల్డింగ్లు ఉన్నాయనో, వారి దగ్గర ఫిజికల్ గా ఫెసిలిటీస్ ఉన్నాయనో, కారణాలు ఏవైనప్పటికీ నువ్వు దేవుడు పంపిన సేవకున్నేమో అనుమానించటం. అసలు దేవుడు ఈయన ద్వారా మాట్లాడుతున్నాడా, అసలు ఈయన దేవుని సేవకుడేనా, దేవుని యొక్క ఆత్మ ఈయనలో ఉందా, పరిశుద్ధాత్మ ప్రేరేపణేనా ఇది అని ఈ రకంగా అనుమానించడం. అంటే సరి అయిన సేవకునేమో ఈ విధంగా అనుమానించటం. అలాగే ఆ వేషాలు వేసుకుని వచ్చిన అబద్ధికులను, వేషాలు వేసుకున్న అబద్ధ సేవకులు ఎవరైతున్నారో వాళ్ళని అంగీకరించడం. వాళ్ళు వచ్చేటప్పుడు ఏం తీసుకొని వస్తారు, యేసు ప్రభు దగ్గరకు కూడా సాతాను అపవాది వచ్చినప్పుడు రాళ్లను రొట్టెలుగా చేసుకోమని, లేదా పైనుంచి కిందికి దుమకమని, లేకపోతే ఇంకేదో, అంటే ఈ విషయాలు ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నా అంటే ఏ రకమైన సలహాలు ఇస్తూ ఉన్నా. అలాగే ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తారు, దయ్యాలు ఇచ్చే సలహాలు తీసుకొస్తారు, దయ్యాల అభిప్రాయాలను తీసుకొస్తారు. విశ్వాసులకు అది చెప్తారు, ఇదిగో నువ్వు ఈ విధంగా ఉండాలి, పూర్తిగా దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, పూర్తిగా దేవుని మీద విశ్వాసం ఉంచాల్సిన అవసరం లేదు, నీకు నచ్చిన విధంగా నువ్వు బ్రతుకు, నీ కోరికలు నువ్వు చంపుకోవాల్సిన అవసరం లేదు, నీ కోరికలు తీర్చడానికి దేవుడు ఉన్నాడు, నీవు కోరుకున్నది, నీ ఆలోచనలు ఏవైతే నీ మనసులో పుట్టే కోరికను దేవునికి చెప్తే అది దేవుడు తీరుస్తాడు. నీకు అడుగుడి మీకు ఇయ్యబడుతుందని వాక్యంలో రాస్తుంది. కాబట్టి ఏ కోరిక నువ్వు చంపుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగో దేవుడు నిన్ను, నీ భార్య పిల్లల్ని దీవిస్తాడు, మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు, లేదా మీ బిజినెస్ ని, మీ వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాడు. ఇలాంటి అనేక రకాల కల్పితమైన మాటలు చెప్పినప్పుడు, అబద్ధపు మాటలు చెప్పినప్పుడు అబద్ధాలనేమో నమ్ముతున్నారు, నిజమును సత్యమునేమో అనుమానిస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలుని, అంత పెద్ద సేవకుడు, అంత పెద్ద సేవ చేసినటువంటి భక్తుడిని వీళ్ళు క్రీస్తుని ద్వారా పలుకుచున్నాడని మాకు రుజువేంటి? ఈరోజు నువ్వు చెప్పిన వాక్యము దేవుని ద్వారానే చెప్పబడిందని మాకు రుజువేంటి? నువ్వు చెప్పిన ఏదైతే ఆత్మ ప్రేరేపణ అంటున్నావో, ఆత్మ ప్రేరేపణ అది పరిశుద్ధాత్మ ప్రేరేపణే అని మాకు రుజువేంటి? అంటే రుజువులు కోరేటువంటి స్థితికి వారు వచ్చారు, రుజువులను కోరేటువంటి స్థితికి వారు వచ్చారు. చూడండి, అంటే పరిస్థితి ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ సరి అయిన సేవకుని, నిజమైన సేవకుని నమ్మరు, కానీ అబద్ధికులను మాత్రం నమ్ముతారు. రోజులు ఆ విధంగా, ఆ రోజుల్లో అలాగే ఉంది క్రైస్తవ సమాజం. ఈ రోజులు ఇంకా చెడిపోయింది. ఎంత అబద్ధికుడైనా సరే, నోరు తెరిచి అబద్ధాలు చెప్పి పబ్లిక్ లో వాళ్ళ ముందు ఎన్ని అబద్ధాలు ఆడినా సరే, ఆ అబద్ధికుని సేవకునిగా అంగీకరించడానికి, అపోస్తులునిగా అంగీకరించడానికి, ప్రవక్తలుగా అంగీకరించడానికి వీళ్ళు సిద్ధమే. కానీ సత్యమే పలుకుతూ, సత్యమునే బోధిస్తూ, సత్యం కోసం సాక్షిగా ఉండి ప్రాణాలు ఫలంగా పెట్టి సేవ చేస్తున్నటువంటి సేవకుడినేమో అనుమానిస్తారు. ఏమంటావు, నువ్వు నిజంగా దేవుని సేవకునివేనా? నిజంగా నువ్వు దేవుని అభిషేకం నీ మీద ఉందా? దేవుని ప్రేరేపణ నీకుందా? లేదా దేవుడే నిన్ను పంపించాడా? ఒకవేళ దేవుడే నిన్ను పంపిస్తే మాకు రుజువేంటి? చూడండి, ఎలాంటి పరిస్థితిలో క్రైస్తవ సమాజం ఉంది.
అందుకే ఈరోజు ఎవరు కొంత యూట్యూబ్ లోకి వచ్చో లేదా సోషల్ మీడియాలోకి వచ్చో లేదా పెద్ద మీటింగ్ ఏదో అక్కడ పెద్ద మీటింగ్ పెట్టేసి ఏమంటారు కొంచెం హడావుడి చేసేసరికి వెంటనే వీళ్ళు ఏం చేస్తారు, నమ్మేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ అబద్ధికులను వీళ్ళు అంగీకరిస్తారు. క్రైస్తవ సమాజం ఎంత దయనీయ పరిస్థితికి వెళ్ళిపోయిందంటే సత్యం చెప్పేవాడేమో శత్రువుగా కనిపిస్తున్నాడు, అబద్ధం చెప్పేవాడేమో మిత్రువుగా కనిపిస్తున్నాడు. అందుకే అబద్ధాల మీద అబద్ధాలు, బూతులు మాట్లాడినా వీళ్ళకి అభ్యంతరం ఉండదు, అరైతురేలు కొట్టినా వీళ్ళకి అభ్యంతరం ఉండదు, లేదా వాళ్ళు అగౌరవంగా మాట్లాడినా వీళ్ళకి అభ్యంతరం ఉండదు. విశ్వాసంతో బతకాల్సిన సేవకుడు విశ్వాస జీవితాన్ని జీవించడానికి బదులుగా ఏమంట డబ్బును పోగేసుకొని లేదా రకరకాలుగా జీవిస్తున్నప్పుడు వీళ్ళకి ఏమీ అభ్యంతరం ఉండదు. అంటే సేవకుడు ఎలాంటి వాడు సేవకుడే ఉండాలి, ఎలాంటి వాడు సేవకునిగా చలమని కావాలి అనేది, సేవకుడై ఉండాలి లేదా ఉంటాడు అనేది వాక్యంలో చెప్పినా దాన్ని వీళ్ళు పట్టించుకోకుండా సేవకుడు అంటే ఒక కారు ఉండాలి, ఒక సొంత ఇల్లు ఉండాలి, తర్వాత ఆయనకు ఒక పెద్ద చర్చ్ ఉండాలి, ఆయన దగ్గర ఒక 500 మంది, మినిమం ఒక 500 మందో 1000 మందో, ఇంకెక్కువ ఉంటే పర్వాలేదు కానీ తప్పు ఉండొద్దు, చిన్నగా కష్టాలు ఉండొద్దు, నిందలు రావద్దు, ఆ పాస్టర్ని ఒక్కరు కూడా ఏమీ అనొద్దు అన్న, ఆ పాస్టర్ని ఎప్పుడు అందరు పొగుడుతూ ఉండాలి. ఇదంతా ఈ క్రైస్తవ సమాజంలో చెడిపోయిన వారి మనస్తత్వం ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు చాలా మందితో వచ్చేటువంటి సమస్య ఏంటి అంటే తమ జీవితంలో సత్యము చెప్పే వ్యక్తిని, అందుకే యేసు ప్రభు సత్యమునకు సాక్షిగా వచ్చాడు, సత్యం పలికే. కానీ సత్యం పలికిన యేసు ప్రభునేమో సిలువ వేశారు, అబద్ధాలు మోసాలు చేసే శాస్త్రులు పరిశీలనేమో అంగీకరించారు. ఇది క్రైస్తవ సమాజంలో ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి తీరు. కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో కూడా చాలా మంది ఎవరిని ఫాలో అవుతున్నారు, అబద్ధికులను. చాలా మంది ఎవరి బోధలు వింటున్నారు, అబద్ధ బోధలను. చాలా మంది ఎవరి ప్రవచనాలు, మోసపరుచు ఆత్మలు పలికే ప్రవచనాలు, మోసపరిచే ఆత్మలు చేసే ఆశ్చర్యాలు, అద్భుతాలు నమ్మి వాళ్ళు ఏం చేస్తున్నారు, మోసపోతూ ఉన్నారు, విశ్వాస భ్రష్టులుగా జీవిస్తున్నారు.